మహాజ్ఞాని చందమామ కథ. పూర్వం ఒక కుగ్రామంలో ఒక మనిషి తాను గొప్ప జ్ఞానిని అని చెప్పుకుంటూ ఉండేవాడు. అందరూ ఆయన మాట నమ్మి ఏదన్నా సలహా కావలసినప్పుడల్లా ఆయన వద్దకు పోతూ ఉండేవారు. ఆ గ్రామంలోని ఒక భార్యాభర్త ఉండేవారు. వాళ్ళు అమిత సోమరిపోతులు. రోజు బారెడు పొద్దెక్కినాక కానీ నిద్ర లేచేవారు కారు. ఒకనాడు ఎవరో వారికి కోడిపుంజు అని ఒక పక్షి ఉంటుంది. దాన్ని తెచ్చుకున్నారంటే అది చీకటితోనే అరిచి మిమ్మల్ని లేవగొడుతుంది. మీ పనులు మీరు సకాలంలో చేసుకోవచ్చు అని సలహా ఇచ్చారు. సరేనని ఆ భార్యాభర్తలు సమీపంలో ఉన్న పట్టణంలో సంతకు వెళ్ళి అక్కడ ఉన్న పక్షుల్లో బాగా బలిసిన బాతును కొనుక్కొచ్చారు. ఆ రాత్రి వాళ్ళు దాన్ని తమ మంచం కింద ఉంచి తెల్లారే లోపల అదే తమను లేవగొడుతుంది కదా అన్న ధైర్యంతో నిశ్చింతగా నిద్రపోయారు. మర్నాడు వాళ్ళు లేచేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. మంచం కింద చూస్తే పక్షి ఉన్నది, కానీ అది కొయ్యలేదు. అది ఎందుకు కొయ్యలేదో మహాజ్ఞానిని అడిగి తెలుసుకుందామనుకుని వాళ్ళు తమ బాతుతో సహా జ్ఞాని వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు. జ్ఞాని ఆ బాతును తన చేతుల్లోకి తీసుకుని పరీక్షించి, ఇకనేం, ఎవరో దీని ముక్కు మీద కాలు వేసి తొక్కి అణిచిపారేశారు, అది ఎలా కూస్తుంది మరి అన్నాడు. ఆ దంపతులు ఆయన తెలివితేటలకు ఆశ్చర్యపడి ఇంటికి తిరిగి వచ్చారు. ఇది జరిగిన కొంతకాలానికి ఒక రోజున ఆ దంపతులు పెంచుకున్న మేక కట్టు విప్పుకుని ఆవరణ అంతా తిరుగుతూ ఒక కుండ అడుగున కాసిన గింజలు ఉండటం చూసి అందులో తల దూర్చింది. కానీ గింజలు తిన్నాక ఆ మేక తల బయటికి తీయబోతే కొమ్ములు అడ్డం వచ్చాయి. తలకు ఆ కుండను తొడుక్కుని మేక వెర్రిగా అటు ఇటు పరిగెత్తుతూ ఉంటే దంపతులు చూశారు. ఒకరు కుండను, మరొకరు మేక తోకను పట్టుకుని లాగారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇలా కాదని వాళ్ళు జ్ఞానికి కబురు పెట్టారు. జ్ఞాని వచ్చి మేకను చూసి చాలాసేపు గంభీరంగా ఆలోచించి, మేకను కుండను వేరు చేయాలంటే మేకతల నరికేయాలి అన్నాడు. ఎంత తెలివైన ఆలోచన అని భార్యాభర్తలిద్దరూ మెచ్చుకున్నారు. వాళ్ళు వేటకత్తి తెచ్చి మేక మెడ నరికేశారు. మేక కుండ వేరైపోయాయి. కానీ బాబుగారు, కుండలో మేకతల ఉండిపోయిందే అన్నారు వాళ్ళు. దాందేముంది, కుండ పగలగొడితే సరిపోయే అన్నాడు జ్ఞాని. అదే గొప్ప ఆలోచనే అయ్యింది. కుండను ఎత్తిపడేసరికి అది 100 ముక్కలై మేకతల బయటపడింది. మీరు మాకు ఇవాళ ఎంత ఉపకారం చేశారో చెప్పలేం. మీరు ఈ పూట మా ఇంట భోజనం చేయాలి అన్నారు దంపతులు. జ్ఞాని అలాగేనన్నాడు. ఆయన భోజనం చేస్తూ మధ్యలో తలెత్తి చూసి విచారంగా నిట్టూర్చి అన్నాడు. ఏమిటి బాబు, ఏం జరిగింది అని దంపతులు ఆదుర్దాగా అడిగారు. నేను పోయాక మీ వంటి అమాయకుల గతి ఏమిటా అని ఆలోచిస్తున్నాను అన్నాడు జ్ఞాని. అయితే ఆయన అనవసరంగా బాధపడ్డాడు. అలాంటి జ్ఞానులు ప్రపంచంలో ఉంటూనే వస్తున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.